121 question. Which king carried out reforms to curb the power for Nayakas in his latter region? తన పాలన చివరి కాలంలో నాయకాస్ శక్తిని తగ్గించడానికి సంస్కరణలు చేపట్టిన రాజు ఎవరు? రాజు ఎవరు? కృష్ణదేవరాయన, అచ్యుతదేవరాయన, సదాశివరాయ విత్ రామరాయ ఇన్ఫ్లుయెన్సా, బుక్కరాయన. ఎవరు? సదాశివరాయ విత్ రామరాయ ఇన్ఫ్లుయెన్స్. వీరు ఏమేం చేసినారు? రీఫార్మ్స్ తీసుకురావడము జరిగింది. తులువ వంశపు చివరి రాజైన సదాశివ ఎవరు? రామరాయ. సదాశివరాయలు కనుక తీసుకున్నట్టయితే పరిపాలన అంతా సదాశివరాయల కాలంలో అసలు పరిపాలన అంతా ప్రధానమంత్రి అయిన అలియ రామరాయల చేతుల్లో ఉండేది. అలియ రామరాయలు సామ్రాజ్యంలో నాయకులు ఎక్కువ శక్తివంతులుగా మారి రాజు మాట వినకపోవడం గమనించి వారి అధికారాలను అణిచివేయడానికి, వారిపై కేంద్ర ప్రభుత్వ పట్టును పెంచడానికి రామరాయలు అనేక కఠినమైన సంస్కరణలు తీసుకురావడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 122. వాట్ ఈస్ ద సిగ్నిఫికెంట్ ఆఫ్ ద మహానవమి దిబ్బ ఇన్ విజయనగర? మహానవమి దిబ్బ ప్రాధాన్యత ఏంటి? ఇట్ ఈస్ ఏ గ్రానరీ. ఇట్ వాస్ ఏ ప్లాట్ఫామ్ యూజ్డ్ ఫర్ ఫెస్టివల్ ప్రొసిషన్స్ అండ్ రాయల్ ఆడియన్స్. ఇట్ వాస్ టాంబ్. ఇట్ వాజ్ ఏ కింగ్స్ స్టేబుల్. ఏంటి చెప్పండి? కరెక్ట్ ఆన్సర్ ఈస్ బి. బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. పండుగ ఊరేగింపులు మరియు రాజు ప్రజలను సభ్యులను కలవడానికి ఉపయోగించిన ఒక ఎత్తైన వేదికనే మహానవమి దిబ్బ. అంటే దసరా పండుగ సమయంలో రాజు ఇక్కడ కూర్చొని సైనిక కవాతులు, నృత్యాలు, గుర్రపు ప్రదర్శనలు మరియు ప్రజల నుండి బహుమతులు స్వీకరించేవారు. ఇది సామ్రాజ్యపు అధికారానికి, వైభవానికి ఒక ప్రతీక అని మనము చెప్పవచ్చును. Question number 123. The architecture of Vijayanagara is known for. విజయనగర నిర్మాణ శైలి దేనికి ప్రసిద్ధి చెందినది? యూజ్ ఆఫ్ కాంక్రీట్, గోపురమ్స్, పిల్లర్డ్ హాల్స్, లార్జ్ మండపాస్ అండ్ ఎలివేటెడ్ ఔటర్ గేట్వేసా, మడ్ వాల్సా, వుడ్ వాల్సా? విజయనగర నిర్మాణ శైలి. కరెక్ట్ ఆన్సర్ ఈస్ బి. బి అనే గోపురాలు, స్తంభాలు, హాల్స్, మండపాలు అన్నీ కూడా ఎత్తైన ప్రవేశ ద్వారాలు అన్నీ కూడా రాయల శైలి. వీళ్ళు గుడులలో ఎత్తైన గోపురాలు రాయ గోపురాలు అంటారు. వందల స్తంభాలతో కూడిన కళ్యాణ మంటపాలు చెక్కబడిన ఏకశిలా స్తంభాలు, ముఖ్యంగా గుర్రపు ఆకారాలున్న స్తంభాలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. హంపీలోని విఠలస్వామి దేవాలయ మంటపం దీనికి ఒక చక్కని ఉదాహరణ. హంపీలోని ఏ దేవాలయం రా? విఠలస్వామి దేవాలయము. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 124. ద ఎకానమీ ఆఫ్ విజయనగర గ్రేట్లీ డిపెండ్ ఆన్. విజయనగరానికి ఆర్థిక వ్యవస్థ, ఎకానమీ ప్రధానంగా దేని మీద ఆధారపడేది? ఇంపోర్ట్స్ మీదనా, అగ్రికల్చర్, ట్రేడ్, మార్కెట్, ట్యాక్సెస్ మీదనా, మైనింగ్ ఆఫ్ ఆయిలా, అదేవిధంగా ఫిషింగ్ ఓన్లీయా? దేని మీద డిపెండ్ అయ్యేది? ఈ విజయనగరం యొక్క ఆర్థిక వ్యవస్థ ముఖ్యంగా అగ్రికల్చర్, ట్రేడ్ మార్కెట్స్ మీద డిపెండ్ అయ్యేది. ఒక గొప్ప సామ్రాజ్యం నడవాలంటే అన్ని రంగాలు బాగుండాలి. కాబట్టి విజయనగరం తుంగభద్ర నది వల్ల వ్యవసాయం బాగా సాగింది. కాబట్టి విదేశీయులతో వ్యాపారాలలో గుర్రాలు, రత్నాలు వంటివి వ్యాపారం జరిగింది. హంపీలోని పెద్ద బజార్లు అంతర్జాతీయ వ్యాపార కేంద్రాలుగా ఉండేవి. వీటిపై వచ్చే పన్నుల ద్వారా ప్రభుత్వానికి భారీగా ఆదాయం వచ్చేది. 125. The division of the empire into regions administered by Nayakas helps in. సామ్రాజ్యాన్ని వేరువేరు ప్రాంతాలుగా విభజించి వాటిని నాయకులు పరిపాలించేలా చేయడం దేనికి సహాయపడింది? ఆన్సర్. చూడండి, ఇక్కడ వీకెనింగ్ ద
కింగ్ డెలిబెరటిలియా, ఎఫిషియంట్ లోకల్ గవర్నమెంట్స్ ఆఫ్ మిలిటరీ స్ట్రెంగ్తెనా, కటింగ్ ఆఫ్ ట్రేడ్ కంప్లీట్లీ, ఐసోలేటింగ్ రీజియన్స్ పర్మనెంట్లీ. ఏది సరి అయిన ఆన్సర్? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బి. సమర్థవంతమైన స్థానిక పరిపాలన మరియు సైనిక బలము. విజయనగర సామ్రాజ్యం చాలా పెద్దది కావడం వల్ల రాజు ఒక్కడే అన్ని ప్రాంతాలను నేరుగా చూసుకోవడం కష్టం. అందుకే నమ్మకమైన సైనిక నాయకులను నాయక మరియు అమరనాయక అనే పేర్లతోటి ఆయా ప్రాంతాలకు పాలకులుగా పెట్టారు. దీనివల్ల స్థానిక పరిపాలన సులభమై మరియు యుద్ధం వచ్చినప్పుడు ఈ నాయకులంతా తమ సొంత సైన్యంతో వచ్చి రాజుకు మద్దతుగా నిలిచేవారు. దీనివల్ల సైనిక బలం అనేది విపరీతంగా పెరుగుతూ ఉండేది.